వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్యారెడ్డి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను కార్తీక మాసంలో 4వ సోమవారం అయితే మేము సంఘం అయితే వచ్చామండి. మా ఫ్యామిలీతో వచ్చానండి. మా అత్తయ్య, మా మావయ్య, ఇంకా మా పండుగాడు, మా వారు, ఇంకా మా మరిది కూడా వచ్చారండి. మా మరిది ఒక్కరే వచ్చారు. మా చెల్లి ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల అయితే తను రాలేదు. ఇంకా మా అమ్మ కూడా రాలేదండి. తనకు తోడుగా ఉండడం వల్ల అయితే ఇంటికాడైతే ఉండిపోయింది. ఇంకా మా నాన్న ఆటోలో అయితే మేము తెల్లవారుజామునే బయలుదేరి వచ్చామండి. 4 అయింది మేము బయలుదేరేసరికి. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి ఇక్కడికైతే 26 కిలోమీటర్స్ పడుతుందండి. ఎప్పుడు మేము రావాలనుకున్న కుదరలేదండి. మా పండుగడైతే సెకండ్ టైం అండి ఇది రావడం. మేము వచ్చేసరికి అయితే చాలా చీకటిగా ఉంది. ఇంకా చుట్టుపక్కల ఉన్న వారైతే దీపాలు కూడా వెలిగించి వెళ్ళిపోతున్నారు. చాలా చీకటైతే ఉందండి. మేము మునిగేటప్పుడైతే ఫస్ట్ అయితే భయం వేసింది. తర్వాత ఇంకైతే చలి మొత్తం పోయింది. మా పండుగడైతే వణికిపోతున్నాడు. మేమైతే ఇంకా బట్టలు మార్చుకొని అయితే నేను మా అత్త అయితే ఒడ్డులు ఇలా ముగ్గులు పెట్టేసి దీపాలైతే వెలిగించుకుంటున్నాము. మా మరిది చూడండి డ్యాన్సులు ఎలా వేస్తున్నారు. ఇంకా మేము అరటి పువ్వులో కూడా దీపాలు వెలిగించుకొని ఇంకా నీటిలో ఇంకా వదులుదామని అనుకున్నాం. దీపాలు వెలిగించేటప్పుడు అయితే చాలా గాలి వేసిందండి. ఇంకా మా నాన్నగారు మా మరిది గారు చాలా అన్నీ అడ్డు పెట్టారు. మేము దీపాలు వెలిగించేసరికి తెల్లారైపోయింది. ఇక్కడ నీటిలో అయితే మా అత్తయ్య మామయ్య అయితే దీపాలు అయితే వదులుతున్నారండి. కార్తీక మాసంలో ఒక్కసారైనా మనము ఇలా నీటిలో దీపాలు వదిలితే చాలా మంచిదండి. ఇందులో 3 ఏళ్ళు కలుస్తాయండి. 3 ఏళ్ళు సంగమం అని అంటారండి. అంటే త్రివేణి సంగమం అంటారండి. ఇందులో సువర్ణముఖి, వేగావతి, నాగావళి అనే నదులు 3 కలుస్తాయి. అందుకని దీన్ని త్రివేణి సంగమం అని అంటారు. ఇంకా మా కార్తీక కూడా అయితే దీపం అయితే వెలిగించి నీటిలో అయితే వదులుతున్నారండి. మేము వచ్చేసరికి చాలా చీకటిగా ఉన్నది. ఇప్పుడు చూడండి ఇంకా తెల్లారైపోయింది. దీపాలు వెలిగించేటప్పుడైతే మాకు గాలికి ఇబ్బంది అయ్యిందండి. నాన్న కూడా దీపాలు వెలిగించి నీటిలో అయితే వదులుతున్నారండి. మా నాన్నగారు అయితే ఎప్పటికప్పుడు ఇలా టెంపుల్స్కి అయితే వస్తారండి. మా నాన్నకి దేవుడికి సేవ చేసుకోవడం అంటే చాలా ఇష్టం. మా పండుగడైతే మా మావి సంఖ్య ఎక్కిపోయారు. మా అత్తయ్యకి అయితే చలిమంటే వేస్తున్నారండి మా నాన్నగారు చలేస్తుందని. ఇంకా మేమైతే కొన్ని వాటర్ అయితే బాటిల్లో పెట్టుకొని అయితే స్వామివారికి అయితే తీసుకెళ్తున్నాము అభిషేకానికి. ఇంకా లోనకైతే వెళ్ళిపోయి అభిషేకం అయితే మంచిగా చేసుకున్నామండి. ఇక్కడ పుట్టిన లింగం కాబట్టి మనమే స్వయంగా మన చేతితో అయితే మనము అభిషేకం చేసుకోవచ్చు. ఇంకా లోన అయితే దీపాలు అయితే పెట్టుకొని ఇవ్వలేదండి. మేమైతే ఇంకా బయట కొన్ని చోట్ల అయితే దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇంకా తులసమ్మ దగ్గర ఇంకా అమ్మవారి దగ్గర కూడా దీపాలు అయితే వెలిగించుకున్నాము. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మనం ఎప్పుడు రావాలనుకున్నా కుదరలేదు. ఈ సంవత్సరం కూడా నేను శివ పూజ కూడా చేసుకున్నానని మంచిగా ఏ ఆటంకం లేకుండా. అంటారు కదండి శివుడు ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అంటారు కదండి. ఇదే నిదర్శనం. మా పండుగ చూడండి. మా పండుగ మా మామయ్య అయితే ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నారు. మేము కూడా దీపాలు వెలిగించి అయితే ఇంకా వచ్చేసాం. ఇంకా ప్రసాదం తీసుకొని తింటున్నాము. వీడియోలో ఎక్కడ మా వారైతే కనిపించలేదని అడగండి. వీడియో తీసింది తనే కాబట్టి కనిపించడం లేదు. బయటకు వచ్చినాకైతే ఇంకా టిఫిన్ అయితే మా నాన్న వాళ్ళైతే చేస్తున్నారండి. నేను మా వారైతే చేయలేదు. మా పండుగడికంట చిప్స్ కావాలంట కొనేయమని అంటున్నారు. ఇక టిఫిన్ అయితే నాకు అంతగా నచ్చలేదండి. మా మరిది, మా మావయ్య, మా అత్తయ్య అయితే తింటున్నారు. ఇంకా ప్రసాదం అయితే మా అత్తయ్య అయితే మా వదిన వాళ్ళకి మాకైతే తీసుకుంటున్నారు. ఇది పాతకాలం టెంపుల్ అండి. ఒకసారి మీరు విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మా నాన్నగారు ఏమంటే మా అత్తయ్య మావయ్య మొడ్డవలస డ్యామ్ అయితే చూడలేదని అక్కడికైతే తీసుకెళ్తామని చెప్పారు.
మేమైతే మడ్డవలస డ్యామ్ దగ్గరికి వచ్చేసామండి. ఇది బంగారం మండలం, శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడైతే విజయనగరం జిల్లా అయిపోయింది. చాలా బాగుంటుంది. మేము ప్రతి ఇయర్ సంక్రాంతి అయిపోయిన తర్వాత అయితే మేము ఇక్కడికైతే వస్తామండి. మా నాన్న వాళ్ళు అందరం అయితే ఇలా కలిసి అయితే ఎప్పుడు విజిట్ చేస్తాం. ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ డ్యామ్ చాలా బాగుంటుంది. ఈ డ్యామ్ కూడా మా ఊరు దగ్గర కూడా ఉందండి. అంటే మా అమ్మ వాళ్ళ ఊరు, ఆ కొండ అవతలే మా ఊరు ఉందండి. ఈ డ్యామ్లోనైతే కొన్ని పొలాలు అయితే మునిగిపోయాయండి. అందులో మా పొలాలు కూడా ఉన్నాయి. చాలా వాటర్ అయితే ఉంది. ఇంకా పైన అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉందండి. మేమైతే వెళ్తున్నాము. మా పండుగ చూడండి, క్యూట్గా పంచి కట్టుకుని భలే వస్తున్నాడు అసలు. మేము ఎప్పుడు కనుమ అయిపోయిన తర్వాత అయితే ఇలా ఫ్యామిలీ మొత్తం కలిసేసి ఇక్కడికైతే మడ్డవలస డ్యామ్ చూడడానికి వస్తాము. అలాగే ఇక్కడ టెంపుల్కి కూడా వస్తామండి. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉందండి. మైండ్ పీస్ఫుల్గా ఉండాలంటే ఇలా ప్రశాంతంగా ఉన్న ప్లేస్కి అయితే రండి, చాలా బాగుంటుంది. మా పండుగ మాత్రము మొత్తం చుట్టేస్తున్నాడు గుడి మొత్తం. పండుగ అయితే చాలా అల్లరి చేస్తున్నాడు. గుడి మొత్తం చుట్టేస్తూ తిరిగేస్తున్నాడు. ఇంకా చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలా ప్రశాంతంగా కూర్చుంది ఏ టెన్షన్ లేకుండా ఉండొచ్చు. మైండ్ కూడా మంచిగా రిలీఫ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. బాయ్ బాయ్.